రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి కోట్లింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని, పుష్కర పనులను పరిశీలించారు. గోదావరిలో కలిసే కాలుష్య జలాలపై సమగ్ర ఆడిట్ చేపట్టాలని, శాస్త్రీయ పద్ధతిలో మురుగునీటి శుద్ధి జరగాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే ఏడాది కాలుష్య రహిత గోదావరి థీమ్లో పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సమ్మిట్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించిన సీఎం పారిశ్రామికవేత్తలతో ముచ్చటించి వారి ఆలోచనలు, వ్యాపార అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కుటుంబ విభేదాల అంశం హాట్ టాపిక్గా మారింది. అన్నా చెల్లెల మధ్య 14,000 కోట్ల వ్యవహారంపై విభేదాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ అంశాలపై పలు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక స్పష్టం ఇంకా రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే కీలక వేదిక అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన, ఎన్నికల ప్రక్రియలో క్షేత్రస్థాయి నాయకత్వానికి కీలక బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే 4 సార్లు పెరగ్గా లీటర్పై 7.38 భారం పెరిగింది. చమురు సంస్థల నష్టాల కారణంగా భవిష్యత్తులో మరో 20 నుండి 33 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మే 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు టీడీపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ సమన్వయకర్తల సమావేశంలో భాగంగా 12 కమిటీలను ఏర్పాటు చేసి వివిధ బాధ్యతలను నాయకులకు అప్పగించారు. మహానాడుకు భారీగా కార్యకర్తలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పెనుమలూరు నియోజకవర్గంలో మహానాడు ఏర్పాట్లపై క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించారు. పెనుమలూరు అబ్జర్వర్ ఎర్రిపోతు రామారావు, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి క్లస్టర్ స్థాయిలో ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసి పార్టీ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. స్థానిక 49వ వార్డ్ 285 సచివాలయ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ మీడియా కన్వీనర్, విశాఖ బీసీ కులాల ఉపాధ్యక్షులు, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ రవికుమార్తో పాటు జనసేన నాయకులు రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వారికి 15,000 వరకు పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దివ్యాంగులు, కిడ్నీ, లివర్, హార్ట్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తూ పెన్షన్ మొత్తాలను పెంచుతున్నట్లు వెల్లడించింది. మే 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సమావేశమయ్యారు. 6వ వార్డ్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో జరిగిన సమావేశంలో మహానాడు ఏర్పాట్లు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. కార్యక్రమానికి భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన సింహవాహన సేవ భక్తులను ఆకట్టుకుంది. మంగళ వాయిద్యాలు, భక్తి నామస్మరణల మధ్య స్వామివారు సింహవాహనంపై దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక కుల ధృవీకరణ పత్రాలు జారీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసిన వెంటనే సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని
ఆర్టీజీఎస్ శాఖ సమన్వయంతో డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. నేడు ఢిల్లీలో పుస్తక ఆవిష్కరణకు మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన అగ్రివిజన్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఘాట్ రోడ్ను మరమ్మతుల కోసం జూన్ 12 వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. భక్తులు ఇతర మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. రద్దీ, భద్రతా కారణాలతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మధురవాడలో బంగారు నగల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన 2 నిందితులను అరెస్ట్ చేసి సుమారు 30 లక్షల విలువైన 230 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో కూడా పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తగరపువలసలో నెలకొన్న పారిశుద్ధ సమస్యల పరిష్కారం కోసం జనసేన నాయకులు జీవీఎంసీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎస్సీ కాలనీలో చెత్త తొలగింపు, డస్ట్బిన్ ఏర్పాట్లు వంటి సమస్యలను వివరించగా అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు పార్టీ బలోపేతం, రాబోయే సమావేశాలపై చర్చించారు. మే 27, 28 తేదీలో జరిగే సమావేశాలకు కార్యకర్తలు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. అమ్మవారి పండుగ సందర్భంగా డ్రింక్స్ స్పాన్సర్ చేసిన కె అప్పలనాయుడు, కె వెంకట్రావు, బోని రాంబాబు మరియు కనకల గోవింద్కు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం పండుగ విజయవంతానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జననేత అధినేత శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో విశాఖ డిపిఆర్ఓ పద్మారావు గారు, సిటీ కేబుల్ టీం సభ్యులు జనార్దన్, భానుకుమార్, కేశవ గారు, అలాగే జననేత టీం సభ్యులు నారాయణరావు గారు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు కూడా అభినందించారు. పరీక్ష నిర్వహణలో స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి ఫెయిల్ అయింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఎస్ఎస్సి జీడీ పరీక్ష సందర్భంగా సెంటర్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చారు. 399 మంది పరీక్ష రాయాల్సి ఉండగా ఏకంగా 819 మంది అడ్మిట్ కార్డులు జారీ చేయడంతో గందరగోళం నెలకొంది. అభ్యర్థుల కోపంతో ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు ధ్వంసం చేశారు. కొందరైతే ల్యాప్టాప్లను ఎత్తుకు వెళ్లారు. చోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ సాధకుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణలపై నాయకులు చర్చించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు పెందుర్తి వెంకటరమణ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితాభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ సూచించారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతిభకు పురస్కారం అందిస్తూ 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యూజన్ సేవా సంస్థ ఘనంగా సత్కరించింది. బాటా కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు షీల్డ్లు, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో సాగాలని, విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని ప్రముఖులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తల్లిదండ్రులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ డి కేతన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో
ప్రజల నుంచి మొత్తం 122 వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వాటిపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.